నేను ఈరోజు నిన్న 119 కీర్తనలోనే 8వ భాగం చెప్పని ఈరోజు నేను 9వ భాగం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక నేను ఈరోజు చెప్పే ఒక 8 వచనాలు మరలా 65వ వచనం నుంచి 72వ వచనం వరకు మాట్లాడుకుందాం. నేను చెప్పేస్తాను. నేను బయటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. అంటే తేత్ అనే పదానికి అర్థం, అంటే ముందు అర్థాలు నేర్చుకోవాలి. తేత్ అనేది 9వ హెబ్రీ మాట. ఆ మాటకి అర్థం ఏంటంటే మంచి లేదా చెడు, మంచి లేదా చెడు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మన భాషలో స్వచ్ఛత అశుద్ధత, స్వచ్ఛత అశుద్ధత అంటే 2 పదాలు 2 మాటలు వచ్చేవిగా ఎందుకు పెట్టారంటే, హెబ్రీలు ఆ కాలంలో ఒక ఆడవారు ఉంటే ఆడవారు గర్భాన్ని ధరిస్తే 9 నెలలు అయిన తర్వాత 9 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 10వ నెల వస్తువులోకి మా ఇంట్లో బిడ్డ వస్తుంది అనుకునేవారట. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే, వస్తే బిడ్డ వస్తుంది లేకపోతే ఆ బిడ్డ వెళ్ళిపోద్ది అనే ఆలోచనతో ఆ పదానికి మంచి లేదా చెడు అనే పేరు పెట్టారు. ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే 2 ఉంటాయి నేను చెప్పే దాంట్లో. దేవుడి మాట కష్టాల నుండి, అంటే చెడు కష్టాల నుండి ప్రయోజనం వైపు నడిపిస్తుంది. ఆయనకి అదే, ఆయన పంట వేశారు. ఎవరో చెప్తున్నాను, ఇది ఆయన చెప్పలేదు, నేను వెళ్ళలేదు. కానీ నేను అప్పటికి రాలే. ఆనంద్ గారు పంట వేశారు. పంట వేసిన ప్రతిసారి చివరి దిగుబడి వస్తువులకి ఉరుమురుమేది. అమ్మో పంట వేయను అని కూడా వినోదన్నా ప్రార్థన చేయి, వర్షం వచ్చేద్దేమో. బర్త్డే వచ్చాడు అనమాట మాకు ఒకసారి. అయితే ఒకసారి ఒక విషయం మీద ఇన్వాల్వ్ అయిపోతాడు. అంటే వర్షం వస్తుందండి. నేను ఒకసారి చెప్పాను, నేను వర్షం కానీ చూస్తే పంటను నమ్ముకోకండి, దేవుడిని చూస్తే పంటను నమ్ముకోండి. హల్లెలూయా. దేవుడు ఆ నమ్మకం మీదే ఆయన గొప్పగా నడిపిస్తున్నాడు, గొప్పగా ఉంచుతున్నాడు. అంటే నేను ఈరోజు దేవుని మాట, అది సేవకుడి నోటి నుంచి కానీ మీ నోటి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ, కష్టాల్లో ఉన్న మనిషిని ప్రయోజనకరమైన వైపు నడిపిస్తుంది. నేను చెప్పే వచనాలు కూడా అవే. అలా నడిపించినప్పుడు నువ్వేం చేయాలి, అలా నడిపించే క్రమం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు చదవండి 65, 66. ఇప్పుడు యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పో. దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. మొట్టమొదటి డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం, డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. మొట్టమొదటిగా దేవుడు మనకు ఉద్బోధ, దేవుడి శక్తితో చెబుతున్న మాట ఏంటంటే, ఉద్భవిస్తున్న మాట ఏంటంటే, స్తుతి కలిగిన విన్నపాలు కలిగిన ప్రార్థన చేయాలి. స్తుతి ఉండాలి, దానితో విన్నవించగలిగిన ప్రార్థన దేవుడికి చేయాలి. ఏమంటున్నాడో చూడండి. యెహోవా నీ మాట చెప్పున. ఎప్పుడు వచ్చింది మాట? నీకు నేను బిడ్డనిస్తున్నాను, ఇస్తానంతే. నీకు నేను పంటనిస్తున్నాను, ఇస్తాను. నీకు సంతానాన్ని ఇస్తాను. నీ కుటుంబాన్ని ఇస్తాను అంటే, దేవుడు క్లియర్గా వినండి. దేవుడికి నువ్వు ఎందుకు స్తుతి చెప్పాలి, దేవుడికి నువ్వు ఎందుకు విన్నవించాలి అని నువ్వు ఆలోచన పెద్ద గొప్పగా ఏం అవసరంలా. నీకే చెప్తున్నా, దేవుడు ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ముందుగా నిన్ను పిలిచాడు ఆయన దగ్గరికి, దేవుడు ముందుగా ఆయన వైపు నిన్ను ఆకర్షించాడు. ఆయన మాట చొప్పున, ఆయన క్రియల చొప్పున, ఆయన ఆలోచనల చొప్పున, ఆయనకున్న అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని చొప్పున ఆయన యొక్క క్రియల వైపు నిన్ను ఆకర్షించాడు. ఆయన నిన్ను గొప్పగా రక్షించాడు. ఆయన నిన్ను తన కుటుంబంలోకి సమృద్ధిగా చేర్చుకున్నాడు. ఎందుకయ్యా నేను చెప్పాలి దేవుడికి అంటే, ఆయన కుటుంబంలో చేర్చుకోవడమే కాకుండా ఆయన నీలోని పాపముతో పోరాడాడు, ఆయన నీలోని పరిశుద్ధతను నింపాడు, ఆయనకున్న ఆత్మను, ఆయనకున్న ప్రశస్తమైన క్రియను నీ యొక్క గుండెల్లో, నీ జీవితంలో పరిశుద్ధాత్మగా నింపి ఉన్నాడు. అందుకొరకు నువ్వు ఏం చెప్పాలి? నాకు మేలు చేసి ఉన్నావు ప్రభువా. ఇల్లు కట్టినందుకు కాదు, స్థలం వచ్చినందుకు కాదు, నీకు ఏదేదో ఈవులు ఇచ్చినందుకు కాదు దేవుడికి నువ్వు స్తుతి అర్పించడం. ఎందుకంటే ఏమీ లేని, ఎన్నిక లేని, అసలు ఎందుకు పని చేయలేని నన్ను నువ్వు ఎన్నుకుని ఉన్నావు. ఎవరూ పిలవలేని నన్ను నువ్వు పిలిచి ఉన్నావు. ఎవరూ ఆకర్షించలేని నా జీవితాన్ని నువ్వు ఆకర్షించి ఉన్నావు. అసలు రక్షణ భాగ్యం లేని నాకు నువ్వు రక్షణ భాగ్యాన్ని అందించావు. అసలు జీవితంలో ఎవడూ మాట్లాడరా బాబు అంటే నాతో మాట్లాడడానికి నువ్వు నా కొరకు ఎదురు చూసావు.
అసలు నువ్వు పాపపు జీవితంలో ఉన్నాడు ఎందుకు పనిచేయదురా అనుకున్న జనాలు అనుకుంటున్నప్పుడు నీ ఆత్మను నాలో ఉద్భవింపచేసావు. ఇంకా ఏం చేసావయ్యా అంటే నీ బంగారు కుటుంబంలో నీ యొక్క అద్భుతమైన కుటుంబంలో అసలు గొప్ప సంతోషాలు కలిగిన కుటుంబంలో నన్ను కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నావు. ఇంకా ఏంటంటే మేము సేవకులుగా కానీ పరిచారకులుగా కానీ మీరు యాజకులుగా కానీ సహోద్యోగులుగా కానీ ఉద్యోగులుగా కానీ వ్యాపారస్తులుగా కానీ నీతివంతంగా బ్రతకడానికి మాకు సమయాన్ని కేటాయించావు. అందుకు నీకు నేనేం చెప్తున్నానో కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాను. నీ మాట చెప్పున మా జీవితంలో ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ప్రభువా మాతో సహవాసము చేసే మీతో పాటుగా మీతో కలిసే జీవితాన్ని మాకు దయచేసి ఉన్నావు. ఎందుకు చెప్పాలి దేవుడికి? ఎందుకు స్తుతి చెప్పాలి? అసలు నేను ఎవరైనా పిలిచారా? బాలేదు అంటే నీతో ఎవరైనా మాట్లాడతారా? అసలు నీ దగ్గర డబ్బులు లేవంటే నీతో ఎవరైనా సహవాసం చేస్తాడా? అసలు నీ బట్టలు బాలేదు అంటే నీ దగ్గరికి ఎవడైనా వస్తాడా? అసలు నీ కుటుంబంలో నిన్ను ఏమీ లేవు అన్నప్పుడు వాళ్ళ కూడా నువ్వు లేవని పోతారు. కానీ మన రాజు, మనం అనుకున్న రాజు మనను ఆయన రాజ్యరికంలో ఆయనకున్న రాజ్యంలో యువరాజుగా కూర్చోబెడతాడు, యువరాణిగా కూర్చోబెడతాడు. నీ పాదాలకు వెలుగై ఉంటాడు, నీ దీపము ఆయన క్రియలతో వెలిగిస్తాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలి? ఆయనకి స్తుతే. నీకే ప్రభువా, ఇది నీకే. కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి. అప్పులు ఎక్కువగా అప్పుల్ని స్ట్రెస్ చేయకండి. అప్పులు కాదు, అప్పులు అన్నాయే నువ్వు దేవుడి మీద ఎంత ఆధారపడితే అంత గమ్మున పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అప్పుల కోసం చూసి ఈ అమ్మాయి వచ్చేస్తుంది, లేకపోతే ఇంకో అమ్మాయి వచ్చేస్తుంది, ఏమి రావు, ముందు నువ్వు పోతావు. వాటిని చూస్తే నువ్వు పోతావు. ముందు దేవుడిని చూడాలా. వెన్ యు ఆర్ ఫోకస్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని నువ్వు ఫోకస్ చేస్తావో మునుపటి ఫోకస్ చేసిన అన్నీ ఆయన వదిలించేస్తాడు. అందుకే చెప్తున్నాను నేను, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఆయన నిన్ను ఎన్నుకున్నాడని, ఆయన నిన్ను పిలిచాడని, ఆయన నిన్ను ఆకర్షించాడని, ఆయన నిన్ను రక్షణ ఇచ్చాడని, ఆయన నడిపిస్తున్నాడని, ఆయన తన కుటుంబంలో నిన్ను కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నాడు. అందు నిమిత్తం నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, అందు నిమిత్తం దేవుడికి స్తుతియాగం, అందు నిమిత్తం దేవుడికి ప్రమాణపూర్వకమైన క్రియలు చెప్పాలి. హల్లెలూయా. ఆ కార్యాలు ఖచ్చితంగా ఉండాలా. ఈయన ఇందా చెప్తూ ఎరా భోజనాలు పెట్టు, బర్త్డే అరే బర్త్డే భోజనాలు ఎవడు చెప్పాడు అంటే బర్త్డే కాబట్టి భోజనాలు పెడతాం అంటే ఇంకా మీరు బర్త్డే పార్టీ మూడ్లో ఉన్నారు. ఎక్కడికి రాలేదు? సంఘం దగ్గరికి కానీ, ఆరాధన దగ్గరికి కానీ, దేవుడి కార్యాల దగ్గరికి కానీ, దేవుడి స్తుతి దగ్గరికి కానీ, దేవుడికి కృతజ్ఞతావందనాలు అర్పించే స్థాయికి కానీ నువ్వు రాలేదు. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? ఇంకానే అరే కేక్ లేదా? అరే అక్కడికి వెళ్దామా? అక్కడికి తీరం లేని ఒకటి ఉంటుంది. తీరాలు ఉండవు, అవతల తీరం కనపడదా, అక్కడికి పోతావు, ఎంజాయ్డ్ ఏ లాట్. తర్వాత కొన్ని రోజులు ఇంత లేట్ అయ్యిద్ది. అది లేట్, నీ పేరు ముందు ఏమొస్తుందంటే లేట్. సో అందుకే చెప్తున్నాను, ఎవరో చేసినట్టు, లోకం చేసినట్టు, లోకంలో ఉన్నట్టు, లోకం క్రియల్లో అవుతున్నట్టు కాదు. ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక పెట్టుకుని, ఇంటి దగ్గర ఆశీర్వాద క్రియలతో అందరికీ విందు భోజనం పెట్టుకోవడం అనేది ఇశ్రాయేలు నుంచి వచ్చిన గొప్ప ఆచార క్రియ. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గొప్ప చేయడానికి పెట్టుకున్న ఒక నిబంధన. హల్లెలూయా. డోంట్ ఫోకస్ ఆన్ భోజనాలు అంటే ఫుడ్ అంటలేదు నన్ను. దేవుడి మీద ఫోకస్ చేస్తే మన హృదయాభిలాషను నింపుతాడు. తర్వాత నీకు లోపల ఉన్న కడుపును కూడా నింపుతాడు ఆయన. అంత గొప్ప దేవుడు. అందుకే 2:66 వచనంలో అంటాడు ఏంటంటే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము. అంటే వివేచన అంటే ఏంటి? వివేచన వరం అంటారు కదా. ఏంటి వివేచన అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడెక్కడో పురుగు పాకేస్తుంది, ఇక్కడ నుంచునే అందరి ముందు షర్ట్ ఇప్పేసి ఇలా బయట తీసి గోకేసుకో, అది వివేచన కాదు. నేను ఏం చేయాలా? ఎవరో లేని ప్లేస్కి వెళ్ళిపోయి ఉన్నారో లేదో చూసుకుని బయటికి షర్ట్ తీసి ఇక్కడ ఉన్నది మళ్ళీ షర్ట్ వేసుకొచ్చేయాలి. అది
వివేచన అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడని, నీతో మాట్లాడుతున్నాడని, దేవుడు నీ పాపాన్ని చూస్తున్నాడని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని, దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడని, ఆ ప్రార్థనా ప్రకారం నీ బ్రతుకు ఉండాలని చెప్పేదే వివేచన. అమ్మ చూస్తున్నానో, నాన్న చూస్తున్నాడనో, భార్య చూస్తున్నానో, భర్త చూస్తున్నాడనో, లేకపోతే పాస్టర్ గారు చూస్తున్నాడనో హల్లెలూయా అనేటి వివేచన కాదు. మళ్ళా అన్నారు, ఇప్పుడు అన్నారో నేనన్నానని అనకండే, నీకు దేవుడు అనాలనిపిస్తానండి హల్లెలూయా. అది ఆ కృప నీకు రావాలి, అది వివేచన. ప్రభువా, నీ వాక్య ప్రకారం నేను ఎలా ఎరగాలి, నీ వాక్య ప్రకారం నేను ఎలా మెలగాలి, నీ వాక్యాన్ని నా జీవితంలో ఎలా ఉంచుకోవాలి, ఆ వివేచన జ్ఞానాన్ని నాకు జ్ఞానం అంటే చెప్తా, వివేచన అంటే అది. అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వివేచన జ్ఞానం నీకు తెలియాలి. వాక్యం చదవమన్నప్పుడు వాక్యము, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన, సంఘములో ఏ క్రియలు చేయాలో ఆ క్రియలు చేసే కృప, ఆ జ్ఞానాన్ని నువ్వు దేవుణ్ణి అడగల. అలాంటి వరాలు కావాలని దేవుని కష్టకాలాల్లో అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. కష్టకాలాల్లో, ఇబ్బందికరమైన కాలాల్లో మన అడుగులు దిగజారిపోయే గాఢాంధకరపు లోయల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా నీ చెయ్యి అడిగితే ఆయన తన కుడి చేత్తో నీ మడిమను పట్టుకుని పైకి లేపుతాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడే, అంత శక్తివంతుడు మనకున్నాడే. మనం స్తుతి ఎందుకు చెప్పలేకపోతున్నాం? పొద్దున లెగిసి నీకు నచ్చిన వ్యక్తికి గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం కూడా ఎవడడిగాడండి నేను అసలు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. ఈ మధ్యకాలంలో మిడ్ గుడ్ నైట్ అట కొత్తదే. కొంతమంది బర్త్డే 12 సార్లు కొట్టేస్తారు, అంతే హ్యాపీ బర్త్డే, చచ్చిపోతారు లేకపోతే. ఈ 12 గంటలకి అవతల వాడు బర్త్డేకి నువ్వు హ్యాపీ బర్త్డే అని చెప్పే జ్ఞానం ఉంది, కానీ నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళేసి దేవుణ్ణి అడగలన్న జ్ఞానం నీకు లేదు. నీకు బాధ కలగచ్చు, నీకు ఇబ్బంది కలగచ్చు, కానీ దేవుడి వాక్యం అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. ఆ అగ్ని నీ జీవితాన్ని మార్చబడునుగాక. ఇక్కడ 2 మాటలు చూపించి నేను 2 మాటకి వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అంటే ఇబ్బందికరమైన రోజులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అని. హల్లెలూయా. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే కండలు పెంచడం కాదండి, వాక్యం మీద, ప్రార్థన మీద, చర్చిలో చెప్పిన విధానాలను అనుసరించే దాని మీద, దేవుడి కార్యాలను, దేవుడి క్రియలను ఏ విధంగా నేర్చుకోవాలనే తలంపుల మీద నువ్వు అభ్యాసం చేయాలి. గుర్తుపెట్టుకోండి, నాకే అన్నీ తెలుసు, బైబిల్లో నాకు తెలిసింది ఎవరో లేరు అనుకుంటే నీకంటే గొప్ప మూర్ఖుడు ఎవడో ఉండడు. దేవుడి యొక్క అద్భుతమైన నామలో చెప్తున్నాను, అద్భుతమైన నామలో అబ్రహాం లింకన్ మాట అంటాడు. అబ్రహాం లింకన్ అంటే అమెరికాకి ప్రెసిడెంట్ చేశాడు ఆయన ఒకసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునెసెఫ్లో పిలిచి, యునెసెఫ్లో అడుగుతారు, అంటే అంతర్జాతీయ సమితి జరుగుతున్నప్పుడు అడిగితే యు ఆర్ ఎ గ్రేట్ లీడర్ అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? అమెరికాలో చివరి వ్యక్తికి తెలిసిన జ్ఞానం కూడా నాకు లేదన్నాడు. ఎవరు? అబ్రహాం లింకన్. ఈరోజు నువ్వు జ్ఞానివి కదంటే నేను జ్ఞానినే అనే మాస్టర్లు చాలామంది తయారైపోయారు. మొన్న చెల్లి అన్న నాకు కూరలన్నీ వచ్చని కూరలు వండింది, ఒకటి కూడా తినలేకపోయాము. ఎందుకు అని అడిగితే అన్నీ వచ్చు నాకు, అంతే, మీరు తింటారా నేను అన్నానా అన్న ఫీలింగ్ ఎట్టింది. అంటే అన్నీ వచ్చని వెళ్ళెట్టేయకూడదు, నేర్చుకో, తెలుసుకో. ప్రార్థన ఏంటి, వాక్యం ఏంటి, విధానాలు ఏంటి, నా భక్తి ఏంటి, నా క్రియలు ఏంటి, నేను సంఘంలో ఎలా ఉండాలి, సంఘం బయట ఎలా ఉండాలి, సంఘ కార్యాల్లో ఎలా ఉండాలి, దేవుడి యొక్క చిత్త ప్రకారం నేను ఎలా నడుచుకోవాలి. అదే అంటున్నాడు, ఇబ్బందికరమైన రోజులు వచ్చినప్పుడే అవి నేర్చుకునే స్థితి దేవుడికి ఇచ్చునుగాక. రెండో మాట 67వ వచనం చదవండి. శ్రమ కలగక మునుపు, చాలా ఇంపార్టెంట్ ఇది. నీకు ఇబ్బంది ఎప్పుడు వస్తుందో దాని ముందు నువ్వేం చేస్తావు? సుఖం వచ్చినప్పుడు ఏం చేస్తావు? తల్లిదండ్రులు వెళ్ళేస్తావు, భార్యని పట్టించుకో, భర్తను పట్టించుకో, కుటుంబాన్ని పట్టించుకో, సంఘాన్ని పట్టించుకో, పాస్టర్గాన్ని అసలే పట్టించుకో. చర్చికి రావట్లేదని వస్తాలండి,
ఏమా ప్రార్థన చేయడం, మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయో, మోకాళ్ళట కొడకలు మళ్ళీ దానికి పేరు అర్థం కూడా కొడకట. ఏ కొడకో? కొబ్బరికాయ కొడక అయితే మొత్తం చేసి జ్యూస్ ఏంటది కొబ్బరిని వచ్చేసి తినేలా కొడకట. ఏమండి చర్చికి రావట్లేదు, అయ్యి బాబా అని చెప్పి కూర్చోాలని నేను. మొగల రేకులు పూల రేకులు వస్తాయి, దాని ముందు కూర్చుంటావా? దాని ముందు కూర్చుంటావు. అందుకే చెప్తున్నా నీకు, నీ యొక్క జీవితంలో రెండో మాట ఏంటంటే దిద్దుబాటు దేవుడి మూలంగానే జరగాలి. హల్లెలూయా. ముందు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తే అప్పుడు దిద్దుబాటు కలిగే మనస్సు దేవుడికి ఇస్తాడు. ఆయన చెబుతున్నాడు ఏమనంటే, చూడండి, నువ్వు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచానయా, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి. చాలా రోజులు నేను చర్చికి రాలేదండి. ఎవరు చెప్పారు? ఇప్పుడే విన్నారా? ఆయన అన్నాడు, పెద్ద ఆయన సాక్ష్యం చెప్పారు కదా. ఆయన ఏమన్నాడు? చాలా రోజులు నేను రాలే చర్చికి అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి పిలితే అక్కడికి వెళ్ళిపోతున్నానండి నేను. మరి తనకి వెళ్ళిపోయానండి, తర్వాత ఏమో ఇలాగ వెళ్ళిపోయానండి, తర్వాత ఇలాగ హాస్పిటల్ కూడా నాకు అర్థం కాలేదు. అది మరి ఎవరి కోసం వెళ్ళి తెలియదు. అంటే సేవకుడు విలువకు, సేవకుడి మాటకు విలువ ఎందుకు ఇస్తారంటే ఆయన దహించే అగ్ని వంటి మాట నీ హృదయంలోకి వచ్చినప్పుడు. హల్లెలూయా. మరి పిల్లలు వాళ్ళు ఏమన్నా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, వాళ్ళ పిల్లలు అట నాకు తెలీదు ఏదో అన్నారు. మరి ఏమన్నారు? మాట వింటలేదట. తండ్రి మాట వినరాల్లో పరమ తండ్రి వచ్చే వరకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి మాట వినడం ఎప్పుడు? అందుకే పిల్లల కాలవాళ్ళు చెప్తున్నాను, తండ్రి మాట వింటే కష్టాలు తక్కువ ఉంటాయి. పరమ తండ్రి మాట వినాలంటే చాలా ఎదుర్కొంటావు. మెనీ థింగ్స్. ఆటో కొత్త పిల్లలు ఎక్కితే బాగానే ఉంటుంది, నడుచుకుని వెళ్ళి అనాథారాన్ని ఎక్కితే బొబ్బలు ఎక్కితే కాళ్ళు. అలాంటి బొబ్బలు ఎక్కకుండా ఉండాలంటే ముందు తండ్రి మాట వినాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ప్రశస్తంగా ఇచ్చాడు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. శ్రమ వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి, జ్వరం వచ్చేసింది బాబాయ్, డాడీ ఫీజు కట్టాలా అని సిగ్గు లేకుండా అడుగుతావా? నీకు కావలసినప్పుడు, నీకు అవసరమైనప్పుడు నీ తల్లి తండ్రి నీకు అవసరం, కానీ నీకు ఇబ్బందులు లేనప్పుడు నీ తల్లి తండ్రి నీకు ఉండాలి. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, తల్లిని తండ్రిని సన్మానించే కృప ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయును గాక. ఘోరమైన శ్రమ ఏంటో తెలుసు, కుటుంబంలో బిడ్డలో తల్లిదండ్రుల మాట వెనకపోవడమే. వినాలి. దిద్దుబాటు చర్యలు ఆ కుటుంబంలో ప్రారంభమగును గాక. ఆ దిద్దుబాటు చర్యల్లో దేవుడు మహాకృపతోడుగా ఉండును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇందా చదివాం కదా, దాని ముందు వచనం చదవండి ఒకసారి. 10వ వచనం. ఒక్కొక్కటే చెప్తాను, చెప్పేసి ముగిస్తాను, కంగాపడు. వారు కొన్ని దినముల మట్టుకు మనము తన పరిశుద్ధతలో అది ఆమేన్. బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చారంటే అలా పాడైపోమని కాదు. దేవుడు వాళ్ళని నడిపించే తీరు వాళ్ళకి నేర్పుతాడు ఖచ్చితంగా. ఆయన అద్భుతంగా మనకు ఒకటి ఇచ్చాడు వాగ్దానం. అయ్యగారు చెప్పినట్టు ఇందాక, బాలుడికి ఏ త్రోవ చెప్పాలట? మనము బాలుడివే కదా. మనం ఎదిగిన తర్వాత మనం వాళ్ళకి ఆయనకి ఎలా ఉంటాం? చిన్న బిడ్డలుగానే ఉంటాం. మన త్రోవ ఇప్పుడు నడండిరా బాబు అంటే అప్పుడు నడిపించడానికి అది ఒక్క త్రోవే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అనేక దారులు ఉంటాయి, కానీ దేవుడు శిక్ష ఇచ్చిన సమయం, దేవుడు కష్టాన్ని నీకు ఎలవ చేసిన సమయాన్న ఆయన త్రోవలో నడిచే కృపా భాగ్యము ఆ బిడ్డలకు సమృద్ధిగా దయచేయునుగాక. అలానే ప్రియ సంఘ బిడ్డలుగా ఉన్న మీరందరూ కూడా దేవుడి యొక్క నామంలో రెండో మాట ఉంటుంది, మంచి మాట ఉంటుంది. చూడండి ఏంటి? నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధించుము. అంటే ఇక్కడ నేను ప్రియ సంఘ బిడ్డలకు ఏం చెప్తున్నానంటే, దేవుడి కట్టడలు నువ్వు చదివితే రావు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ నువ్వెంత చదివినా నీకు అర్థమై తప్ప నువ్వు సరిదిద్దుకోలేవు. సేవకుడి నోటి మాట నుంచి వస్తేనే అది సరిదిద్దుకునే దిద్దుబాటు చర్యలు మొదలవుతాయి. హల్లెలూయా. పేతురుకు తెలియదా అబద్ధం ఆడుతున్నాడని? ఇస్కరేతు యోధాకు తెలియదా అతను మోసం చేస్తున్నాడని? ఆ కుష్ఠిరోగులు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది తిరిగి వచ్చిన వాళ్ళకి తెలియదా మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారని? దేవుడి నామాలో చెప్తున్నాను,
సంఘానికి ఎందుకు వెళ్ళాలి, సంఘంలో ఎందుకు కూర్చోవాలి, సంఘంలో మేము ఎందుకు వినాలంటే నిజమైన దిద్దుబాటు అక్కడే జరుగుద్ది. ఇంటి దగ్గరుండి యూట్యూబ్లో వీడియో చూపించి వీడియో కాల్ చేసి బాబు జ్వరం వచ్చిందా, నోరు ఆవలించు, చాలా ఎక్కువ ఉంది అని డాక్టర్ అంటూ నోరు ఆవలించా, ఇదిగో ట్యాబ్లెట్ వేసారని వీడియో కాల్ వేసేస్తే తగ్గుద్దా? చాలామంది ఇప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్లో చూస్తున్నా, నేను నాకు అవసరమైనప్పుడు ఆ రికార్డెడ్ మెసేజ్ని చూస్తున్నా అంటే కుదరదు. సంఘానికి వెళ్ళాల్సిందే, నీ ఆత్మార్పణము దేవుడి సన్నిధిలో ఉంచాల్సిందే, నీ దిద్దుబాటు చర్యలు మార్చుకునే కృప దేవుడు నువ్వు చెందించుకునే కృప తీసుకోవాల్సిందే. హల్లెలూయా. ఇది రెండో మాట. మూడో మాట చెప్తాను చూడండి, కిందకి వెళ్దాం. 69వ వచనం. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను మీ ఉపదేశములను అనుసరిస్తాను. అంటే శత్రువులు దాడులు ఎంతమంది చేసినా సరే నువ్వు దేవుడు వాక్యం మీద నిలబడాలి. హల్లెలూయా. చర్చికి వెళ్తున్నావు, ఫస్ట్ ఏంటి, నువ్వు ఉన్నావు, నువ్వు కాపాడుతున్నావు, థ్యాంక్ యూ, నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నన్ను రక్షించావు, నన్ను కృప చూపు. రెండోది ఏంటి, ప్రభువా నేను ఎలా మారాలి, నేను ఏ విధంగా ఉండాలి, దిద్దుకునే విమోచన నాకు దయచేయి. మూడోది ఏంటంటే అసలైన అటాక్ ఎప్పుడు మొదలవుద్దంటే నువ్వు మార్పు చెందుతున్నప్పుడే మొదలవుద్ది. ప్రార్థన చేసుకుంటే నీ భార్య మారలేదనుకో, అబ్బో వచ్చేసింది పెద్ద భక్తికి, మోకాళ్ళు వేసి చూడు రోయ్, చట్టగొడవ కూడా తీసుకున్నాడు. ఏంటి నేను ఒళ్ళు పొగరు మాటలు, ఇబ్బందికరమైన మాటలు, గర్విష్టి మాటలు, పాపం ఏడుస్తూ ప్రార్థన చేస్తా, గట్టిగా అడగ చంపేస్తానంతే. గట్టిగా ఎడితే కొట్టేస్తావా? నీ కోసం ఏడుస్తుంది, నీ బిడ్డల కోసం ఏడుస్తుంది, నీ కుటుంబం కోసం ఏడుస్తుంది, నీ యొక్క బిడ్డలు నువ్వు క్షేమంగా బ్రతకాలని ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మొరపెడుతూ ఉంది తల్లి. నువ్వు ఏకీభవించడం మానేసి తిరగబడతావా? శత్రువులు ఏమైనా సరే చూడండి, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కడు శత్రువే. నీ అన్న అవచ్చు, నీ తమ్ముడు అవచ్చు, నీ బిడ్డ అవచ్చు, నీ భార్య అవచ్చు, నీ కుటుంబం అవచ్చు, నీతో ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ శత్రువే. అలాంటి శత్రువులు ఉన్నప్పుడు ఆయన వాక్య ప్రకారం నిలుచుండో. బోను చుట్టూ, ఆ యొక్క సింహపు గుహ చుట్టూ సైనికులు ఉన్నారు. ఆ గుహలోనేమో దానియేలు చుట్టూ ఎవరున్నారు? సింహపు రాజులు ఉన్నారు. కానీ దానియేలు అస్సలు బెనకలేదు. హల్లెలూయా. ఆయన నిలబడింది. ఆ వాక్య సర్వ శరీరధారుడై దేవుడు ఆ మాట ఇచ్చాడు. ఆ మాట నన్ను నిలబెట్టే కృప నాకు దేవుడు దయచేస్తున్నాడు బలంగా విశ్వసించి ఉన్నాడు. దేవుడి నామాలు చెప్తున్నాను. శత్రువులు వస్తారు అంటారు. క్రైస్తవ జీవితం అంటే శత్రువులతో కూడుకున్నదే. క్రైస్తవ జీవితం అంటే దాడులతో కూడుకున్నదే. ఆ దాడి అనారోగ్యం అవ్వచ్చు, ఆ దాడి అప్పులు అవ్వచ్చు, ఆ దాడి ఇబ్బందికరమైన మాటలు అవ్వచ్చు, ఆ దాడి హింస అవ్వచ్చు, ఆ దాడి అనేక ఇబ్బందికరమైన అపవాది శోధనలు అవ్వచ్చు. అయినా నువ్వు నిలబడాల్సింది వాక్యం వైపే. హల్లెలూయా. వాట్ ఎవర్ ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, యు ఆర్ స్టాండ్ బై విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నా దేవుడు నాకు ఎప్పటికీ మంచి చేస్తాడు. శత్రువులు ఏమనుకున్నా అనుకోనే ఇంకా నువ్వు వారి కొరకు ప్రార్థించాలా. బైబిల్లో మంచి మాట ఉంటుంది, ఏమని? పొరుగు వారి కొరకు ప్రార్థించండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. శత్రువుల కోసం ప్రార్థన చేస్తానట నువ్వు చేసే ప్రార్థన కంటే 100 రెట్లు ఉంటుందట. జాన్ హెప్సన్ అంటాడు. ఆయన ఏమనంటే 1000 times నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన కంట నువ్వు శత్రువు అనుకుంటున్న మనిషి కోసం చేస్తే 1000 times పవర్ఫుల్గా ఉంటుందట. దేవుడికి స్తోత్రం. ఈరోజు మీ శత్రువు ఎవరు అనుకుంటున్నారో, ఈరోజు మీ శత్రువు ఎంత బాధిస్తూ ఉన్నాడో వారి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన? ప్రభువా కాళ్ళు ఇరిగిపోవాలి, దానికి కాళ్ళు అంతే. ప్రభువా షుగర్ బాగా ఎక్కువైపోవాలి, 400 500 ఇంకా ఉందా పైకెక్కిచ్చి అంతే. ఈ మన ప్రార్థనలో. లేకపోతే ప్రభువా చాలా నిక్ చేస్తుంది ప్రభువా, దాన్ని అన్ని సబ్జెక్టులు ఫెయిల్ చేసాయి. ఒకవేళ నువ్వు టాపర్ అయితే ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఆల్ టికెట్ చింపేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఒకరు పాడైపోవాలని కోరుకోమాకండి. దేవుడు చేయడది, దేవుడు ఎవరిని చేయడండి. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా. ఆయన ఎంత మంచివాడు అంటే ఆయన కొట్టిన వాళ్ళని ఆ తండ్రికి చెప్తాడు, ఏమని? వీళ్ళని వదిలిపెట్టేవా బాబు, ప్లీజ్ వీళ్ళని వదిలిపెట్టాయి, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని వివేచన క్రియ వారికి లేదు, విచక్షణ లేదు, వదిలిపెట్టాయి ప్లీజ్ అని ఎవరిని కోరుకుంటాడు ఆయన?
నీకు విషయం తెలుసా, మనం కూడా తప్పులు చేస్తున్నప్పుడు మన తరపున ఆయన దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమని? వదిలిపెట్టాయి నా మనుష్యులు, నేను రక్షించిన మనుష్యులు, నేను ఆకర్షించిన మనుష్యులు, నా వల్ల నాతోటి సహోద్యోగులుగా మలుగుతున్న మనుష్యులు వీరిని వదిలిపెట్టు అని దేవుడు ఆ తండ్రిని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్షణం నీకు చెప్తున్నాను, శత్రువులు మోకమ్మడిగా దాడి చేస్తే చిపురు కత్తో కర్రో నువ్వు తీమాక, నోటికి పని చెప్పమాక, వెళ్ళి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈ మాట నువ్వు అనొచ్చు, చాలా నువ్వు భలే సింపుల్గా చెప్పేస్తున్నావు అని. అసలు నిగ్రహం అలాంటి సమయంలోనే వస్తుంది. ఆమెన్. అది అసలైన నిగ్రహం ఎప్పుడు వస్తుంది? అప్పుడే ఎదురు స్వీట్ కనిపిస్తే చిన్నప్పటి నుంచి ప్రతిరోజు పావు కేజీ స్వీట్ తింటే కానీ నిద్ర పట్టదు. ఓ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళావు, ఎదురు రసగుల్లా కారిపోతూ రసంతో ఉంది, వేస్తా, అది ఎత్తే నేను చచ్చిపోతాను, అది నన్ను లోపల ఎత్తే నన్ను పెట్టిలేసేస్తారని నీకు తెలియాలి. ఎప్పుడైతే నీకు అలాంటి విచక్షణ ఉందో అప్పుడు నువ్వు బాగుంటావు. భక్తి కూడా అలాంటిదే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆచారాలు, ఇబ్బందులు, బయటున్న క్రియలు, బయటున్న లోకం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా, నా దేవుడు నన్ను పిలిచాడు, రక్షించాడు, కృప చూపాడు, నడిపించాడు. నా సేవకుడు అభ్యాస క్రియలు నాకు ప్రతి వారం నేర్పుతూ ఉన్నాడు. అందుచేత నేను నిలకడగా ఉంటాను, నిలబడే ఉంటాను అని చెప్పబడే గొప్ప ఆత్మీయ శక్తి దేవుడు నీకు దయచేయనుగాక. కింద మాట ఉంటుంది చూడండి, గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును. కింద వారి హృదయము ఎలా ఉందట? మీకు కొవ్వు అనే మాట ఎందుకు వచ్చింది తెలుసా? బాగా సుమోస్ ఉంటారు కదా. సుమోస్ అంటే తెలుసా? బాగా లావుగా ఉండేవాళ్ళు, మామూలుగా జెనెటికల్గా కాకుండా సుమో ఉంటారు. వాళ్ళకి దెబ్బ గట్టిగా కొట్టినా తెలియదు, ఎందుకు? కొవ్వు ఉంటుంది వాళ్ళకి. అందుకే వాడాడే మాట. అంటే మనుషులట ఎలా ఉంటారట? క్రొవ్వు కలిగిన హృదయం కలిగిన వారు. సేవకుడి మాట వినపడదు, దేవుడి మాట అంతకన్నా వినపడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? క్రొవ్వు. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు. సో బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. కొవ్వు కలిగిన హృదయం ఉంటే యేసుక్రీస్తు నామములో ఆ కొవ్వు వదిలించబడునుగాక. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇవి ఎవరికే ఉండవని కాదు, అందరికీ ఉంటాయని కాదు, ఉన్నట్టు ఉంటాయి. జాగ్రత్తగా వదిలించుకోవాలి. ఆమెన్. ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం అందరం. అలాంటి కొవ్వు కలిగిన హృదయాలు దేవుడు మీలోంచి తీసివేయునుగాక. చిన్న మాట అడగల, ప్రభువా ఈ యొక్క ఇబ్బందికరమైన స్థితి నాలోంచి తీసేయి అంటే తీస్తాడు. శత్రువులు ఉన్నప్పుడే మరీ ఎక్కువ, అంటే వాళ్ళ కొవ్వుండి మన మీదకి వస్తున్నారు, నీకు అంతకన్నా కొవ్వు ఉంటే నువ్వు వాళ్ళ మీదకి వెళ్ళిపోతావు. వాళ్ళ కొవ్వుండి నిన్ను కొట్టడానికి వస్తున్నారు, నీకు ఇంకా ఎక్కువ కొవ్వు ఉంది. మా అమ్మమ్మోళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళందరూ కొవ్వుతో వచ్చాను కొట్టేస్తారు. అంతే. దేంతో? కొవ్వుతో. నేను చెప్పట్లే, బైబిల్లోదే. నీకు వాళ్ళకు ఒకే హృదయం కొవ్వు పడితే నీకు 4-5 హృదయాలు కొవ్వు పట్టుడు, అది నీ బలం ఎక్కువ కదా మరి. అలాంటి ఆశయాలు నీకుంటే యేసుక్రీస్తు దివ్యనామములో తీసివేయబడును గాక. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. 71-72 చదవండి ఒకసారి. శ్రమనందు ఉండుట. ఆనంద్ గారికి శ్రమలు రావడమే ఏమైంది? మేలే ఉంది. దట్ ఇస్ ది పర్ఫెక్ట్ వర్డ్. అంటే నేను ఎప్పుడంటే నార్మల్గా ఆనందాలు రాకూడదట క్రైస్తవ భక్తి. శ్రమ వచ్చి అది చాలా బాగుంటుందట. చాలా ఆకలి బాగా వేస్తున్నప్పుడు అన్నం తినండి, సమృద్ధిగా ఉంటుంది, సమృద్ధిగా చాలా బాగుంటుంది బాడీ. నిద్ర బాగా వస్తున్నప్పుడు నిద్రపోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకండి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఆవలింతలు వచ్చేస్తాయి. చూడండి, వస్తున్నాయి కొంతమందికి. అందుకన్నాను. సో అందుకని దేవుడి కృపతో ఏ టైంకి అది దేవుడు ఇచ్చినట్టు చేయునుగాక. ఇక ఆ చివరి మాట ఏంటంటే, కష్ట సమయాల్లో దేవుడు మనకు చేసిన మంచిని బట్టి దేవుడిని మర్చిపోకూడదు. ఆమె దేవుడి కృపతో ప్రభు నాతో మాట్లాడావు, నీ యొక్క క్రియలు నాలో బోధించావు. నిజమే, నువ్వు నన్ను పిలుచుకున్నావు, కూర్చోబెట్టావు, వినేలా చేసావు, హృదయాన్ని దిద్దుకునేలా చేసావు. ప్రభు నీ కొరకు నేను కూడా ఎలాంటి మీటింగ్ పెట్టుకుని అద్భుతముగా ధైర్యముగా సాక్ష్యం చెప్పుకో కృప నాకు దయచేయి అని అడిగితే అంతకన్నా గొప్ప కృతజ్ఞత ఏమీ లేదు.
చెప్పాలా. ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థన పెట్టుకుంటే ధైర్యంగా చెప్పడమే, గట్టిగా చెప్పాలా మన సాక్ష్యాన్ని. అదే చివరిగా చెప్తున్నాను, కృతజ్ఞత అంటే నీకున్న మాటను, దేవుడు నీకు ఇచ్చిన మాటను, దేవుడు నీకు చేసిన మంచిని అద్భుతమైన రీతిగా చెప్పాలి. హల్లెలూయా. ఆ ఆలోచన మనకే తెలియాలండి, రావాలి. చాలామంది వద్దులే గారు, వద్దు మైక్ వద్దు అంటారు. ఇక్కడ ఇంటి దగ్గర మాత్రం రా చూసుకుందాం, రా అంతే. వాడు వింటున్నాడా? రా, మామూలుగా ఉండదు, రా అంతే. నువ్వు బయటికి రా, భలే మాట ఉండదు. చివర మంచి ముగింపు ఉండదు. చూడండి, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలో. యోబు అంటే యోబు గారు మాట అంటారు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 17వ వచనం ప్లీజ్ చదవండి. సువర్ణమైనను స్ఫటికైనను ఎవరితో తర్వాత ఉంటుంది మాట. థ్యాంక్ యూ లార్డ్. ఏంటంట, ఆయన కృప ఉంటుందట, ఆయన శక్తి ఉంటుందట, ఆయన కాపుదల ఉంటుందట. యోబు అంటున్నాడు, దానికంటే గొప్పదేది లేదు లోకంలో. ఆమేన్. లేదు. ఆయన ధైర్యంగా చెప్పారు. ఎవరు? మన ఆనంద్ గారు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎత్తాను అంతే. ఆమేన్. సింపుల్ మాట అండి అది, సింపుల్ మాట. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నేను కనపరుచుకుంటున్నాను అంతే. ఆమేన్. ఖచ్చితంగా చివరిగా మీకు ఇంకొక చిన్న మాట చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 8:28లో 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8:28లో ఉంటుంది. ఎస్, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా. మన జీవితంలో మనమందరము దేవుణ్ణి ప్రేమించి ఉన్నాం, మనల్ని ఆయన పిలుచుకున్నాడు. మనకేమి జరిగినా అన్ని లోకములో సమస్తము గొప్పగానే జరుగుతాయి. హల్లెలూయా. వ్యాధి బాధలందు గొప్ప, కుటుంబ క్రియల్లో గొప్ప, శక్తివంతులకు గొప్ప, మనల్ని పిలిచిన పిలుపును బట్టి గొప్ప. అది సేవకుడైనా, యాజకుడైనా, వ్యాపారస్తుడైనా, కుటుంబ